Good evening, everybody. This is K. Section Professor from Civil Engineering Department from Chevron Engineering College. Today is the subject of hydraulic machines. Today's topic number is topic 54 from Unit 5. From chapter of pumps. Today's topic name is comparison between centrifugal pump and reciprocating pump, and also one model example problem. So today's topics are comparison between centrifugal pump and reciprocating pump, and one model problem on centrifugal pump. On model problem reciprocating pump. This is the model problem on reciprocating pump. This is the model problem on reciprocating pump or the single acting reciprocating pump. Find the power required to derive the pump water flowing through the pump. By using this equation for the finding the power, first you require to power formula is work done per second by 1000. 1000 ఎందుకు తీసుకుంటారంటే మనం పవర్ కిలోవాట్లో తీసుకున్నాం కాబట్టి పర్ 1000 తీసుకుంటారు. సో వర్క్ డన్ ఎంత జరిగిందో పర్ 1000కి ఆ వాల్యూ అని కిలోవాట్స్లో వస్తుంది. వర్క్ డన్ ఎంత జరిగిందని తెలుసుకుంటే మన పవర్ తెలుసుకోవచ్చు. సో వర్క్ డన్ తెలుసుకోవడానికి ఫార్ములా ఇది రో ఇంటూ జీ ఇంటూ ఏ ఇంటూ ఎల్ ఇంటూ ఎన్ బై 60 హెచ్ఎస్ ప్లస్ హెచ్డి ప్లస్ 2/3 హెచ్ఎఫ్ఎస్ ప్లస్ 2/3 హెచ్ఎఫ్డి. Here A equal to pi by 4 into d square. D is value is given point 2. D equal to value is given 0.12. 0.12. So substitute the D value. Area is getting his area 0.0131 meter square. 0.0131 meter square. Here L equal to given data is equal to L equal to stored length equal to 0.20 meters. Capital N equal to speed equal to 40 rpm. Rho is density of the water 1000 kg per meter cube. Hs value equal to 4 meters. H sub x d value equal to 14 meters. H sub x affects maximum loss of head due to friction in section pipe. Friction pipe లో friction వల్ల హెడ్ లాస్ మాక్సిమం ఎంత హెడ్ లాస్ జరిగిందో దాన్ని హెచ్ఎఫ్ఎస్ కింద డినోట్ చేస్తారు. దాని వాల్యూ 0.225 మీటర్స్. హెచ్ఎఫ్ఎస్ ఎఫ్డి మాక్సిమం లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ డెలివరీ పైప్లో ఫ్రిక్షన్ వల్ల మాక్సిమం ఎంత హెడ్ లాస్ అయిందో దాని వాల్యూ అనేది హెచ్ఎఫ్డిగా డినోట్ చేస్తారు. దాని వాల్యూ 0.703 మీటర్స్ ఇచ్చాడు. సో ఆ వాల్యూస్ అనేది రో జీ ఇంటూ ఏఎల్ ఎన్ బై 60 బ్రాకెట్ ఆఫ్ హెచ్ఎఫ్డి is 2/3 h sub is fx plus h 2/3 h sub is fd ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ డన్ వాల్యూ వస్తుంది. దాన్ని బై 1000తో క్యాలిక్యులేట్ చేస్తే డివైడ్ చేస్తే పవర్ వాల్యూ వస్తుంది. సో రో అంటే 1000, జీ అంటే 9.81, ఏరియా వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏరియా వాల్యూ ఎంత వచ్చింది 0.01131 ఇంటూ ఎల్ వాల్యూ స్ట్రోక్ లెంగ్త్ వాల్యూ 0.20, ఎన్ వాల్యూ 40 rpm by 60 into hs అంటే hs వాల్యూ 4 మీటర్స్ ఇచ్చాడు. hd వాల్యూ 14 మీటర్స్ ఇచ్చాడు. 2/3 into hfx వాల్యూ 0.225 ఇచ్చాడు. 2/3 into hfd వాల్యూ 0.703 ఇచ్చాడు. సో మొత్తం అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ మొత్తం వాల్యూ మేము 14.793 వచ్చింది ఇంటూ ఈ మొత్తం వాల్యూ 14 ప్లస్ 0.15 ప్లస్ 0.468 మొత్తం మల్టిప్లై చేస్తే 275.42 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 275.42 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో పవర్ ఈక్వల్ టు పవర్ కావాలంటే వర్క్ డన్ పర్ సెకండ్ బై 1000. వర్క్ డన్ వాల్యూ ఎంత వచ్చింది 275.42 వచ్చింది. బై 1000 వేసుకుంటే పవర్ వాల్యూ 0.2754 కిలో వాట్స్ వచ్చింది. సో దిస్ ఇస్ ద సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్లో పవర్ ఎంత కనుక్కోవడానికి పవర్ కనుక్కున్నాడు. దాని వాల్యూ 0.2754 కిలో వాట్స్ వచ్చింది. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్
comparison between centrifugal pump and under reciprocating pump. Centrifugal pump కి reciprocating pump మధ్య డిఫరెన్స్ ఏంటో కంపేర్ చేసి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో సెంట్రిఫ్యూగల్ పంప్ లో ఫస్ట్ పాయింట్, ద డిశ్చార్జ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ స్మూత్. సెంట్రిఫ్యూగల్ పంప్ లో డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది, స్మూత్ గానే జరుగుతుంది. స్మూత్ గా అంటే ఫ్రీగా, స్మూత్ ఫ్లో అనేది స్మూత్ గా ఉంటుంది, కంటిన్యూస్ గా డిశ్చార్జ్ జరుగుతుంది. రెసిప్రోకేటింగ్ పంప్ లో ద డిశ్చార్జ్ ఇస్ ద ఫ్లక్చువేటింగ్ అండ్ పల్సాటింగ్. ఫ్లక్చువేటింగ్ అంటే స్మూత్ గా జరగకుండా గ్యాప్ గా ఆగుతూ స్టాప్ అవుతూ మళ్ళీ కొంత దూరం డిశ్చార్జ్ జరుగుతూ కొంత స్టాప్ అవుతూ కొంత ఫ్లక్చువేషన్స్ అనేది అప్ అండ్ డౌన్స్ గా డిశ్చార్జ్ అనేది అప్ అండ్ డౌన్స్ గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ కెన్ హ్యాండిల్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్. సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉన్న లిక్విడ్ మనం లిఫ్ట్ చేయడానికి కానీ డిశ్చార్జ్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ డిశ్చార్జ్ బయటికి త్రో చేయడానికి సెంట్రిఫ్యూగల్ పంప్ యూజ్ చేస్తారు. ఇట్ హ్యాండిల్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్స్ ఓన్లీ. అంటే తక్కువ క్వాంటిటీ ఉన్న లిక్విడ్ ని మనం హ్యాండిల్ చేయడానికి, తక్కువ క్వాంటిటీ ఉన్న డిశ్చార్జ్ ని ఫ్లో వాటర్ నుండి తక్కువ క్వాంటిటీ వాటర్తోని డిశ్చార్జ్ ని బయటికి ఫ్లో చేయడానికి, తక్కువ క్వాంటిటీ ఉన్న వాటర్ ని లిఫ్ట్ చేయడానికి మాత్రమే రెసిప్రోకేటింగ్ పంప్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ హైలీ విస్కస్ లిక్విడ్స్. హై విస్కస్ అంటే ఎక్కువ విస్కస్ ఉన్న లిక్విడ్స్ ను లిఫ్ట్ చేయడానికి మనం సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ పంప్ లో థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ లిఫ్టింగ్ ప్యూర్ వాటర్ ఆర్ లెస్ విస్కస్ లిక్విడ్స్. హై విస్కస్ లిక్విడ్స్ అంటే మెర్క్యూరీ, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ అలాంటి హై విస్కస్ ఉన్న లిక్విడ్స్ లిఫ్ట్ చేయడానికి కూడా సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి యూజ్ చేస్తారు. అది ఆ కెపాసిటీ అనేది సెంట్రిఫ్యూగల్ పంప్ కెపాసిటీ అనేది లిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే రెసిప్రోకేటింగ్ పంప్స్ ఓన్లీ ప్యూర్ వాటర్ లిఫ్ట్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది, లేదంటే తక్కువ విస్కస్ ఉన్న లిక్విడ్స్ లిఫ్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లార్జ్ డిశ్చార్జ్ త్రూ స్మాలర్ హెల్స్. లార్జ్ డిశ్చార్జ్ ఉంది అంటే వాటర్ ఫ్లో డిశ్చార్జ్ ఎక్కువ ఉంది, స్మాలర్ హెల్స్ ఉన్నప్పుడు లార్జ్ డిశ్చార్జ్ వస్తున్నప్పుడు అలాంటి కండిషన్స్ లో మనకి వాటర్ ఫ్లో బయటికి ప్రొవైడ్ చేయడానికి సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్మాల్ డిశ్చార్జ్ అండ్ హై హెడ్స్. ఇట్ ఈస్ హై హెడ్ ఉండి డిశ్చార్జ్ స్మాల్ గా తక్కువ ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్ లో మనకి రెసిప్రోకేటింగ్ పంప్ అనేది యూజ్ చేస్తారు. ఫిఫ్త్ పాయింట్, కాస్ట్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ పంప్ ఈజ్ లెస్ యాజ్ కంపేర్ టు ది రెసిప్రోకేటింగ్ పంప్. సెంట్రిఫ్యూగల్ పంప్ ని డిజైన్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది రెసిప్రోకేటింగ్ పంప్ కన్నా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. రెసిప్రోకేటింగ్ పంప్ కన్నా ఎక్కువ ఎఫిషియన్సీ, ఎక్కువ యూజ్ అనేది ఉంటుంది. Cost of reciprocating pump is approximately 4 times the cost of centrifugal pump. Reciprocating pump cost ఏమో centrifugal pump కాస్ట్ కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాస్ట్ కన్నా 4 times ఎక్కువ ఉంటుంది. దాని యొక్క యూజ్ చేసే ఉపయోగం కూడా సెంట్రిఫ్యూగల్ పంప్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, centrifugal pump runs at high speed. They can be coupled to electric motor. సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది ఎలక్ట్రిక్ మోటార్ కి కపుల్ చేయబడి ఉంటుంది. హై స్పీడ్ తో రన్ అవుతుంది. రెసిప్రోకేటింగ్ పంప్ అనేది రెసిప్రోకేటింగ్ పంప్ రన్స్ అట్ లో స్పీడ్. స్పీడ్ ఈజ్ లిమిటెడ్ డ్యూ టు కన్సిడరేషన్ ఆఫ్ సపరేషన్ అండ్ క్యావిటేషన్ వల్ల మనకి స్పీడ్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. కొంత లిమిట్ వరకు స్పీడ్ అనేది ఉంటుంది, తర్వాత అంతకన్నా ఎక్కువ స్పీడ్ రెసిప్రోకేటింగ్ అనేది రన్ అవ్వదు, లో స్పీడ్ తో రన్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ద ఆపరేషన్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ పంప్ ఈజ్ స్మూత్ అండ్ వితౌట్ మచ్ నాయిస్. మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో. ఆపరేషన్ అనేది స్మూత్ గా జరుగుతుంది, తక్కువ సౌండ్ తో, తక్కువ నాయిస్ తో అనేది రిలీజ్ అవుతుంది. తక్కువ సౌండ్ తో మనకి ఆపరేషన్ జరుగుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ పంప్ లో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా సెవెంత్ పాయింట్, ఫర్ రెసిప్రోకేటింగ్ పంప్, ద ఆపరేషన్ ఆఫ్ ది రెసిప్రోకేటింగ్ పంప్ ఈజ్ complicated and with much noise. The maintenance cost is high.
రెసిప్రొకేటింగ్ పంప్ ఆపరేషన్ ఏమో ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎక్కువ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా హైగా ఉంటుంది. కంపేర్ టు ది centrifugal pump, the state point. Centrifugal pump needs smaller floor area and installation cost is low. కానీ ఇన్స్టాలేషన్ కాస్ట్ లోగా ఉంటుంది, తక్కువగా ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇన్స్టాలేషన్ చేయొచ్చు. కానీ ఫ్లోర్ ఏరియా అంటే దానికి ఆక్యుపై చేసే ఏరియా కూడా తక్కువ ఏరియాలో ఆక్యుపై అవుతుంది, తక్కువ ఏరియాలో ఆక్యుపై చేయొచ్చు. ఇన్స్టాలేషన్ కూడా తక్కువ కాస్ట్లో చేయొచ్చు. అదే రెసిప్రొకేటింగ్ పంప్ అంటే లార్జ్ ఫ్లోర్ ఏరియా అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇస్ హై. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి అయ్యే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, ఎక్కువ స్పేస్లో దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దీని ఎఫిషియన్సీ, సెంట్రిఫ్యూగల్ పంప్ ఎఫిషియన్సీ ఇస్ హై, రెసిప్రొకేటింగ్ ఎఫిషియన్సీ ఇస్ లో. దీని ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, రెసిప్రొకేటింగ్ పంప్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని విధాలుగా చూసుకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, ఇన్స్టాలేషన్ కాస్ట్ కానీ, ఏరియా ఆక్యుపై చేసే ఏరియా స్పేస్ ఆక్యుపై చేసే స్పేస్ కానీ, ఎఫిషియన్సీ కానీ అన్నీ కూడా అన్నిట్లో బెస్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఉంటుంది. రెసిప్రొకేటింగ్ పంప్ కంపేర్ టు ది రెసిప్రొకేటింగ్ పంప్ అన్నిట్లో సెంట్రిఫ్యూగల్ పంప్ బెస్ట్గా ఉంటుంది. This is the class, today's class is, so thank you so much.